హ్యాండ్ కోర్స్ బోర్వెల్స్ మరియు కొత్త హ్యాండ్ కోర్స్ వెల్స్ నిర్వహణ శ్రీపతి మొక్కలకు సెంట్రల్ డివైడర్ నిర్వహణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హైదన్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ మెండపేట 6/2023-24 సంవత్సరంగా మెండపేట పురపాలక సంఘం అవసరార్థం అద్దె ప్రాతిపదికన పౌర సరఫరా శ్రీకట్టుమైన ప్రవీణ్ కృష్ణ కాంట్రాక్టర్ మెండపేట 7/2023-24 సంవత్సరంలో ప్రజారోగ్య విభాగంలో అవసరముకు మెండపేట పట్టణంలో వివిధ ప్రాంతముల నుండి నిర్వహణ అని చెప్పేసి టెండర్ ఆమోదిస్తున్నాం అధ్యక్ష. దీన్ని ఆల్రెడీ మనం రేటు చేసాం కదా అధ్యక్ష, మళ్ళీ అంటే టెండర్ పెట్టాలి. ఇది కొత్త టెండర్ యాక్సెప్ట్ చేసేసారు. ఇప్పుడు సెకండ్ రోజు ఉంటుందండి, సెకండ్ రోజు అది మొన్న ఈ మార్చి అన్నింటి అయిపోతుంది సార్. అది ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్త టెండర్ రావాలి కాబట్టి మనకి కోడ్ వస్తుంది సార్. అది ఇప్పుడు దాకా కంటిన్యూ చేసి ఇది అది క్లోజ్ ఇప్పుడు దాకా ఎక్కడ ఉంటుంది, ఎక్కడ డేట్ రాయలేదు, దాని మీద ఏం రాయలేదు కదా సార్. దాని గురించి సబ్జెక్టు మనం కొంచెం తగ్గించి పెట్టమని చెప్పలేదు. 33.1% అయ్యేలాగా పవర్ నిరంతరాన్ని ఈ ముగ్గురు షాప్ ఓటర్స్ ఉన్నారు కదండి, వీళ్ళు అభ్యంతరం పెట్టలేదని ఆ పెన్షన్ ఉపయోగించుకుంటున్నారా? ఓకే. తర్వాత అండి గొల్లపొంత కాలనీలోనండి 3 షాపులు ఉన్నాయండి, మన మున్సిపల్ షాపులు. అందులో పాట ఎప్పుడు పెట్టారండి? ఇప్పుడు దాకా ఉందండి. 3 షాపులు ఉన్నాయి. అందులో ప్రస్తుతం ఖాళీ ఉందండి, 2 ఖాళీలు ఉన్నాయండి. ఆక్షన్ నిన్న పెట్టారు. 2 ఉన్నదానికి అతి కట్టేస్తున్నారంటే కంటిన్యూ చేస్తున్నారా ఆక్షన్? తక్కువ అనగా 4,17,907 దాఖలు చేసిన టెండర్లో 10 లక్షల దృష్ట్యా మంజూరు కొరకు కౌన్సిల్ వారు అనుమతికి లోబడి ఈ 18/3/2024 తేదీ గౌరవ చైర్పర్సన్ వారు ఆమోదించిన నిర్దేశ పత్రంలో ర్యాటిఫై చేయడం కౌన్సిల్ వారు అందించడం. 3వ అంశం 30/12/2023 తేదీ కౌన్సిల్ తీర్మానం మెంబర్లు డ్రైవర్లు మరియు ఒక డ్రైవర్ అద్దె ప్రాతిపదిక సరఫరా శ్రీకట్టుమైన ప్రవీణ్ కృష్ణ కాంట్రాక్టర్ మెండపేట పైప్ లైన్ ఏర్పాటు నీటి నలుపట్టు హిందీ వెంకట బాబూజీ కాంట్రాక్టర్ ఆర్ మహేంద్రబాబు. 2వ అంశం 14/2/2024 తేదీ కౌన్సిల్ తీర్మానం నెంబర్ 336 నందు మున్సిపల్ సాధారణ నిధులతో దిగువ పరిమితి చేయటకు మంజూరు ఇచ్చింది. అందుపై సదరు కౌన్సిల్ వారి తీర్మానం అనుసరించి 27/2/2024 తేదీ గల ఆర్ఓసీ నెంబర్ 50/2023 ఈవెన్ గల ఈ కార్యాలయం ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్ ద్వారా కంట్రోల్గా ఈ క్రింది పేర్కొనబడిన విధంగా సింగిల్ టెండర్లు షాపులు టైం అయిపోయి ఉంటాయి. టైం అయిపోతే కాలంలో మున్సిపల్ ఆఫీస్కి వచ్చేది. తర్వాత మీరు ఏదైనా ఒక డేట్ తీసుకుని ఆ డేట్ ప్రకారం యాక్షన్ పెట్టాలి. అంతేనా కమిషనర్ గారు? మరి అంతే కదా. అమ్మా నాకు పెట్టేటంటే ఇంకా మా కాసేపు ఉంటాం కాబట్టి అధికారిని అక్కడ పంపించి 2 షాపులు ఖాళీగా ఉన్నాయి అలా 2 షాపులు ఖాళీగా ఉన్నాయా, 1 షాపు ఖాళీ ఉందా, లేకపోతే 3 ఖాళీగా ఉన్నాయా ఒకసారి వెరిఫికేషన్ చేసి మళ్ళీ మన రిపోర్టు చెప్తున్నాం. మీరు చెప్పిన తప్ప మీకు నచ్చిన అధికారిని ఇప్పటి నుంచి వెంటనే పంపించండి. ఏదో ఒక అధికారిని, రెవెన్యూకి సంబంధమైన అధికారిని నుంచి ఖాళీ ఉంటే ముందు మాట పంపించే అంటే నాకు ఎవరో చెప్పింది ఏంటంటే 1 షాప్ కావచ్చు. నాకు ఇప్పుడు వచ్చే ముందు వారు ఫోన్ చేసి చెప్పారు. మరి సాధారణంగా ఏం చెప్పలేమని అనుకుంటున్నాను. అలాగని చెప్పి ఊరికే నేనేమో అలాంటి కూడా నేను నమ్మట్లేదు. అదే మీరు వచ్చిన అధికారిని ఎక్సెప్ట్ రెవెన్యూ శానిటరీ సెక్షన్ కానీ ఇంజనీరింగ్ సెక్షన్ కానీ లేదా బిల్డింగ్ సెక్షన్ కానీ ఎవరో ఒకటి పంపించు. ఇప్పుడు ఎవరో ఒకటి పంపండి. ఇప్పుడు ఆ షాపులు 3 షాపులు అంటారండి.